అయితే ధ్యాన పద్ధతులని చెప్పినప్పుడు ఫస్ట్‌గా ఆయన ఏం చెప్పేవారంటే ఆనాపానసతి అంటే పాలి భాష ఆనాపానసతి. ఆన అంటే ఇన్‌హేల్ అని, అపాన అంటే బయటకు వెళ్ళే గాలి, సతి అంటే ఎరుకతో గమనించడం. ఆనాపానసతి, అప్పో దీపో భవ ఇవన్నీ పాలి వర్డ్స్‌గా చెప్తుంటారు. అప్పట్లో ప్రాంతీయ భాషలుండేవి, సంస్కృత భాషలుండేవి. కానీ ఆధ్యాత్మిక భాష కింద పాలి భాష బాగా ప్రాచుర్యం బౌద్ధం. బుద్ధుడు తిరిగే టైంలో ఆయన చెప్పిన 82,000 ప్రవచనాలు పాలి భాషలో చెప్పేవాళ్ళు. ఇది అందరికీ అర్థమవుతుందని. సంస్కృతం దేవతలకే అర్థమవుద్దని, పండితులకు అర్థమవుతదని అంటుంటారు. అలాగే ప్రాంతీయ భాషలు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంటదని. అయితే ఈ పాలి భాష అనేది మొక్కకి, పక్షికి జీవం ఉన్న ప్రతిదానికి కూడా అనుభూతి చెందుతుంది ఆ పాలి సౌండ్‌కి, ఆ పాలి భాషకి, ఆ చాంటింగ్స్‌కి అని బుద్ధుడు చెప్తారు. ప్రాక్టికల్‌గా మేము కూడా చూసాం ఫారెస్ట్‌లలో. మనకు ఒక పాము ఎదురొచ్చినా, ఒక పులి ఎదురొచ్చినా, లేకపోతే ఇంకేదన్నా జంతువు ఎదురొచ్చినా, పక్షులు ఎదురొచ్చినా, కోతి ఎంత జిగ్‌జాగ్‌గా ఉంటదో మనకు తెలియంది కదా! అలాంటిది అది కూడా ధ్యానంలో కూర్చునే స్థితిని మేము ప్రత్యక్షంగా చూసాం. ఆ పాలి చాంటింగ్‌కి అవి అంత పులకరించిపోతాయి. పులకరించిపోతాయి.